నువ్వు చూడటం లేదు కానీ మన ఇద్దరి మధ్య దూరాలని ఎన్నెలంత ఎర్రెత్తిపోతుందో తెలుసా? నీలా నీకు తెలియటం లేదు కానీ మన ఇద్దరి మధ్య జ్వరపడాలని గాలి ఎంత గింజుకుంటుందో తెలుసా? ఇయే కదే నువ్వు కొలిసి ఆ దేవుడు కూడా మన మధ్యకి రాలేడు, రాకూడదే. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అలా ఉంచండి. దండాలు అమ్మగారు. శివార్పణం. రానాయన. మినువులు, బియ్యం, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, పెసరపప్పు. అయ్యగారు చెప్పిన 5 కాక అరటి పళ్ళగళ్ళ 2 సహా మొత్తం 6 వారింట లేరు నాయన. కాదు తల్లి, ఈ పురమాయింపులు కోడల్లోనే జరిగాయి. అలాగా? వారు అక్కడే కటాక్షించారా? నాన్నగారి కటాక్షం పొందని అమాయకులు లేరు కదా. వీలైతే సనాథ స్త్రీలు, లేకపోతే అనాథ స్త్రీలు, ఆడవాళ్లు, భక్తురాళ్ళు, కొండకొచ్చే కోయవాళ్ళు. ఇకనే అన్నీ తెలిసి వారిని హేళన చేస్తావేరా? కళ్ళోతాయి సుమి. ఇంతకు నీకేం వరం ఇచ్చారు నాయన? వీరి తాతకు నరకచెర విడిపించి కైలాసంలో చేర్పించారు. తా ఏమిటి? మీ నాన్నగారి మాటంటే శివునికి వేడం. నువ్వు వెళ్ళిరా నాయన. అన్నట్టివి నీతిగారులు పూర్ణంబూర్లుండి పైకంపాలండి. మరండి మా అవ్వ 1, 2 కంటే ఎక్కువ తినొద్దు, ఇది గారెలు బూర్లు కూడానండి, అరిగి సావదు అని మా తాతకి చెప్పమందండి. అలాగే గారెలకు అల్లపచ్చడి, బూర్లకు పచ్చకర్పూరం వేయిస్తాంగా, ఏం భయం లేదు. చెప్తాం. మరండి చెప్పు నాయన. మా అవ్వ చెప్పమంది తాతకి కొంత ఆడంగులంటే శఫలం అండి. మళ్ళా తప్పు చేసి నరకానికి వెళ్ళొద్దు, పైసాలు పంట చూసుకుని బొల్లో వేనగానే జున్ను వండించుకుని నేనే వచ్చేస్తా అందాక. మీ అవ్వకి ఎన్నేళ్ళు? ఇది 2 పుష్కరాలే కదండి. అంటే 96 వెళ్ళాయి గాని 97 ఇంకా రాలేదు. అలా కానీ చెప్తాం. శివార్పణం. ఆకర్షణ అనాలిరా పిచ్చి మాలోకం. వశీకరణ అంటే తప్పర్థం వస్తుంది. గొప్పవాళ్ళ తప్పులన్నీ ఒప్పులు కుప్పలే. ఏమిటా మాటలు? ఇంతకు ఇలా ఎందుకు వచ్చావమ్మాయి? అయ్యగోరు కటాచం కావాలా? మొన్న కొండ మీద చూసినా ఎంతమందిని బాగు చేస్తున్నారు. చూసావురా అబ్బి, నాన్నగారి కటాక్షం కోసం ఎక్కడెక్కడి నుంచో కొండవాళ్ళు కూడా వస్తున్నారంటే. చాలు తోడు, చాలు పో, లోపలికి పో. చెంబు. పతియే ప్రత్యక్ష దైవం. ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత అనుగ్రహిస్తాను. వద్దులే, వెళ్ళు. ఇదిగో నిన్నే. నిన్ను చిరంజీవి.
ఏమిటది? నిన్నెక్కడో చూసినట్టుందే. కొండ మీద స్వాములు ఈ బుద్ధి ప్రసాదం కూడా ఇచ్చినారు. ఓ, ఫలితం లేదు కదూ? కాదు స్వాములు, మా మామ ఊదేసినాడు. తప్పైపోయినది. బుద్ధి బుద్ధి తెలుసు. ముందుకురా. భయమేల బాల? నా పేరు నీల స్వాములు. నాకు తెలియదా బాలా? బెదరకు. నీలాంటి వాళ్ళ మీద నాన్నగారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందమ్మా. కాశీ భోజనం వడ్డించమని చెప్పు నాయన. బాలా, ఇది రాత్రి వేళ. అతను నిద్రపోయేటప్పుడు నుదుటి మీద, కంఠం మీద అద్దు. ఇలా చూడు. తెల్లవారగానే పూజకి పువ్వులు సిద్ధం చేసుకో. అతను మరి వేటకు వెళ్ళడు. రేపటి నుంచి కాళహస్తీశ్వరుని పాదపద్మాల దగ్గరే అతను పడి ఉంటాడు. దేవుడు కటాక్షించాక ఈ పూజార్ని మరిచేవు సుమి. భోజనం. శివ శివ. నీలా, నీలా, సుఖీ భవ, భూలోకరం భవైవర్తిల్లు. స్వాములు, ఈ బుద్ధి ప్రసాదం. నాకు తెలుసు బాల. స్వాములు, నా పేరు నీల. నాకు తెలుసు బాల, తెలుసు. ఆహా, ఎంతటి ముద్దరాలివే జవరాల. నీ ముందు శతకోటి మనోరంజితాలు దిగదుడిపి. ఇహ నిన్ను కటాక్షించక తప్పదు. స్వాములు, ఆ ఈ బుద్ధి పెట్టినా నా దేవరి మనసు మారలా. ఏటకెళ్ళిపోయిండు. నాకు తెలియదా బాల? నువ్వు అర్థంతరంగా అడిగావు. 10 రోజుల నాటి పాత విభూది ఇచ్చాను, అందుకని పనిచేసి ఉండదు. ఈ రాత్రి నేను కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడితో ముఖాముఖి మాట్లాడి నీ విషయం, అదంతా ఓ పెద్ద తతంగం. ముందు లోపలికి పద చెప్తాను.
రండి సౌలు రండి రండి ఇటు చూడు బాలా, నీకొక దేవరహస్యం చెప్పనా? అది నువ్వు ఎవ్వరితోనూ చెప్పకూడదు. చెప్పావో తల 1000 వ్రక్కలైపోతుంది. ఒట్టు వేయి. ఆ విభూది పని చెయ్యరాదని అమ్మవారి ఆజ్ఞ. రాత్రే మనవి చేశాను నీ భర్త గురించి పార్వతీ పరమేశ్వర్లతో. వారికి చాలా కోపం వచ్చింది. నాకు పెట్టారు చీవాట్లు. వాడు దైవనింద చేశాడు కదా. దేవుడికి మొక్కనని మొండి పట్టు పట్టి గూడెం మీద దొరతనం వదిలేశాడు. అవునా? మీ ఇద్దరికి నీ తండ్రి పెళ్లి చెయ్యనన్నాడు. అవునా? బెంబేలు పడకు బేల. వాడు అమ్మవారిని కాదన్న పాపాత్ముడు. రేపు కైలాసమే కాదు, ఈవేళ కోవెల్లో కూడా రాకూడదు. అట్టగా అయితే మాకేటి దారి సౌలు? నువ్వేమీ భయపడకు బాలా. వాణ్ణి నేను అనుగ్రహిస్తాను. నిన్ను నిత్యం కటాక్షిస్తాను. నీకు మంత్రోపదేశం చేస్తాను రా. నీకు స్వర్గం. నా మావుకు లేని స్వర్గం నాకు అవసరం లేదు. నా మాట కాదన్నావా? నరకం. శివ శివ. తిన్నడు నిన్ను భస్మం చేసి దానితో భైరవుడి పూజ చేస్తాను రా. నా బలం బలగం నీకు తెలియదు. నిన్ను నడి వీధిలో 10 మందిలో మట్టి కనిపిస్తాను. మర్చిపోయారు. శివ శివ. హరోం హరోం హర 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 హరోం ఆపండ్రా. చెప్పరా. ఏమిటి అన్నారు? ఏదో ఒక వంకర కూత కూస్తావుగా, అది కుయ్యరా. శివ శివ. ఇలా మనకి ఈ బూదులు సన్నాసులు వద్దే. శివ శివ. విసరవే. హరహరా వేడిరా. దీనితో కాదే ఆ దిక్కుమాలిన విసన కర్ర తీసుకురా. ఏ పుణ్యము ఎరిగిన వారికి ఇవేనటయ్యా శిక్షలు. పొరపాటు ఏ పాపము అనాలి కదూ. నీ బాధ చూసి మాట తడపడింది. కోపాప. కోకోప. మళ్ళీ ఇదేం కొత్త కూతరా? తమకు తెలియదా? కోయి పిల్లకు కొత్త పాఠాలు. ఒరే ఒరే ఒరే, నువ్వు నా కొడుకు కాదురా, శత్రువు. ఏదో పగబట్టి నా కడుపును పుట్టిలా సాధిస్తున్నావు. కోకోప. అంతా పరమేశ్వరుని లేలా. శివ శివ. అదేమిట్రా, ఆయనకు తెలిస్తే భక్తునికి ఇలా దెబ్బలు తగలనిస్తాడా? ఆయన ఏదో ఋషులకి వరాలివ్వడానికి పొరుగులోకం వెళ్ళాటమ్మా. అలాగా? కాసేపు కైలాసం చూసుకోమని నాన్నగారికి అప్పగించాడా శివుడు. మరికనే ఆ కుమారస్వామి నంది గారు వాళ్ళకి అక్కసు పుట్టింది కామోసు. అక్షరాలా అంతే. పని ముగించుకుని పాపం కైలాసం నుంచి దిగి వస్తుంటే కాలు జారి పడ్డారు. అయ్యో, మంచు కదమ్మా. ఆ పడ్డంలో కాలు తూలి
ఒక ప్రముఖుడి ఇల్లాల మీద పడ్డారు. శివ శివ! వాడు అపార్థం చేసుకుని ఒక గట్టి దెబ్బ కటాక్షించి క్రిందకు తోసేశాడు. ఆ పట్టం నందిగారి మీద పడ్డారు. వారు ముట్టుతో ఎగరేసి కొమ్ముతో అనుగ్రహించారు. ఒక దెబ్బ, ఇంకో దెబ్బ, ఇలా కొట్టగా కోట్టగా కోడి కొక్కరో కోకో అంది. కాశీ! ఇకని వాళ్ళంతా కలిసికట్టుగా వేసిన నిందా చేసిన హానిని అప్పటికే దొర్లుకుంటూ భూలోకం హరిద్వారం దాకా వచ్చేశారు. కాశీ! నాన్నగారు, అయితే ఈవేళ పాపం గీతా శ్లోకాలు చెప్పించుకునే ఆ దేవదాసి పిల్లకి తెల్లవారుజాము పాఠాలు చెప్పనేలేదన్నమాట. చూడు, ఇంత బాధలో కూడా ఆయన పరోపకారం మానరు. చూడా కార్యదీక్ష నేర్చుకో. కార్యదీక్ష కాదు, చట్టుబండ్లు కాదు, శృంగార పాఠాలమ్మా. కన్న తండ్రి అనకూడదు కానీ ఆ తైతకాలేదానిట్లో తెల్లవార్లు. నాసి, నీకు దేవరహస్యం చెప్పనా? మీ నాన్న చెప్పారు. ఆయనేమో సాక్షాత్తు ఆ శివుడి అవతారం కదూ, నేనేమో పార్వతీదేవి అంశమట. ఆ టక్కులాడి గంగాభవాని. మరికని అన్నీ తెలిసే అడుగుతాం. శివ శివ కౌగిలిలోనే కైలాసమందరా, కౌగిలిలో నే కైలాసమీయరా, శివ శివాననేలరా. కొందరికేమో జన్మకో శివరాత్రి, ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి. కొందరికేమో జన్మకో శివరాత్రి, ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి. భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి, భక్తులకు బ్రతుకు గడుపగా గడుపగా ముక్తి. మన బోటి రక్తులకు సగమ గమద మనిద మదప, మన బోటి రక్తులకు గడియ గడియకు ముక్తి. శివ శివ! శివ శివాననేలరా, కౌగిలిలోనే కైలాసమందరా, కౌగిలిలో నే కైలాసమీయరా, శివ శివాననేలరా. తక్కరి మరుని ముక్కడగింకెను నాటి ముక్కంటి చూపు, కాలిన మదనుని మేలు కొలిపెను నీటి నీ కొంటి చూపు. తక్కరి మరుని ముక్కడగింకెను నాటి ముక్కంటి చూపు, కాలిన మదనుని మేలు కొలిపెను నీటి నీ కొంటి చూపు. సగము నేనిలో మగవను నిలిపిన, సగము నేనిలో మగవను నిలిపిన చంద్రధరుడు ఆహరుడు, తనుగు తనుగు ఈ తరుని పొసగిన రసికవరుడు ఈ హరుడు. శివ శివ! శివ శివాననేలరా, కౌగిలిలోనే కైలాసమందరా, కౌగిలిలో నే కైలాసమీయరా, శివ 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 శివాననేలరా. రా రా రా.
ఆగండిరా, ఆగండి. కోకోపా కాశీ, గర్భగుడిలో తాళం చెవి మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. ఇంకో తాళం చెవి ఇంటి దగ్గర ఉండదా? కాశీ, కో అంటే కోటి తాళాలు కదా అని. అబ్బాయి గారు, అయ్యగారు వెళ్ళమన్నారు, వెళ్ళండి. వెళ్తారా? కూ కాకా కీకి కూకు కేకే కోకోపా. కుర్రతను. ఒరేయ్, మీరంతా ఇక్కడే ఉండండి, నేను పిలిచినప్పుడు రండి. ఒరేయ్ బోయిలు, ఆ కోయవాడి దగ్గరికి పోనివ్వండిరా. ఒరే కోయాడా, బుద్ధిగా నా కాళ్ళకి నీ తలతో మ్రొక్కి కళ్ళ కట్టుకు, లేదా ఇది నా వాడ, ఖండ ఖండాలుగా నరికించేస్తాను. శివ 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 శివ. ముందాలా భక్తులారా ఆగండి. వెనక్కి వెళ్ళమని శివ శివ వెనక్కి, హర హర బాగా వెనక్కి. శివ శివ హర హర వదలరా, లేకపోతే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళ దగ్గర కత్తులున్నాయి తెలుసా. ఆ లీడకు వచ్చేటప్పటికి నువ్వు సచ్చేపోతావు. శివ శివ. మనిద్దరికి స్నేహభావం చెప్పు, నమ్మేట్టు చెప్పు. భక్తులారా ఆవేశపడకండి. శివ శివ, వీడు కారణ జన్ముడు, ఆ మాటకొస్తే అర్జునుడి అవతారం, శివుని ప్రియ భక్తుడు. శివ శివ, దేవరహస్యాలు చెప్పమని కాళ్ళు అట్టుకుంటున్నాడు. మీరు రాకండి, అక్కడే ఉండండి. వాళ్ళిక రారు, నీకేం భయం లేదు, వెళ్ళిపోరా. భయ్యమా నాక? వాళ్ళు నన్ను కొడతారని కాదురా భయ్యం, నీ కోసం నా మీద కొత్తే వాళ్ళని చంపేస్తాను, అది నా భయ్యం. నీలాంటి వాడి కోసం వాళ్ళెందుకు సావాలా? చిత్తం స్వామి. మక్క మాక శివ శివ, పరస్త్రీలను చూడను, కోయ పిల్లల జోలికి వెళ్ళను. శివ శివ. ఆడుకొని ఇంటికి వెళ్ళండి. శివ శివ అరగరా అరగరా, శివ 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 అరగరా, శివ శివ అని ఆ పూజారి గాడు ఒకటే గోల. ఏ శివుడు పలికాడంట, ఆడి చేతి కింద మడుసులు, కాలి కింద భక్తులు, నెత్తి మీద దేవుళ్ళు. ఒక్కడాదుకోలేదు. నీలా, నేను ఆడి కాలి కింద ఓ పట్టు పడితే చూడు, ఆడి గుడ్లు గూట్లోకి వచ్చాయి. అంచేత నీలా, నువ్వు కొలిసే దేవుడంటూ ఎవడైనా ఉంటే ఆడు గుళ్ళోనూ రాళ్ళలోనూ లేడే. ఇదిగో నా కంటి గురిలోనూ నా కండ సిరిలోనూ ఉన్నాడే. మావా, కంటి గురి కండ సిరి నీకెవరిచ్చినారు? ఆ దేవుడేగా. ఏంటే నువ్వు అనేది? ఆ పూజారంటే దొంగేదవని ఆడిని పోషించి ఆ రాతి బొమ్మని వెనకేసుకొస్తావా? ఆ పూజారి పాపం చేస్తే దేవుని తిడతావు ఎందుకు మావా? చెట్టుకు కాసిన కాయలన్నీ ఒక్కలాగుండవు. ఆ తప్పు చేయబట్టే నీ చేత తన్నించాడు ఆ దేవుడు. ఏంటే ఆ దేవుడు చెబితేనే ఆడిని కొట్టానా నేను? అవును మావా, శివుడు అగ్గలిందే శివైనా కుట్టదంట. అంటే నేను శివనా? ఈ ఏళ నేను ఏట కొట్టాలంటే శివుడాగ్య కావాలన్నమాట. దేనికైనా అంతేగా మావా. మావా, ఇవాళ శివరాత్రి, నువ్వు వెళ్ళినా ఆట పడదు. ఓసస్, ఈ ఏళ నేను ఏట తెస్తాను, నీ చేత వండిస్తాను, తింటాను, నీ చేత తినిపిస్తాను. శివుడాగ్య అలా ఉంటే అలాగే కాని మావా. అంటే నా మీద గుర్లేదా నీకు? మావా సరే, నేను ఇవాళ ఏట తేలేకపోతే కొంపకే రాను, అసలు నా ముఖమే చూపించను, అంతే. మావా మావా మావా.
చల్లని తల్లి గౌరమ్మ తల్లి తల్లి నీవేనమ్మ చల్లని తల్లి గౌరమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవు ముజ్జగాలకే ముత్తైదువవు నిత్య సుమంగళి నీవేనమ్మా నిత్య సుమంగళి నీవేనమ్మా నీ తలపే శుభమంగళమమ్మా తల్లి తల్లి నీవేనమ్మా చల్లని తల్లి గౌరమ్మ జనావని పతిత పావని దిక్కు చూపడే తల్లి నేరత చేసిన నేరాలెంతక దరిదేసు కల్పవల్లి మమ్ము గావమని మహాదేవునికి మనవి చేయవే దేవి శంకరీ శివశంకరీ అభయంకరీ అమ్మా ఈశ్వరీ తమతో సమరమాడి మెప్పించిన సాహసం తపస్సు చేసి వరాలు పొందిన ధన్యుడు పునర్జన్మ ఎత్తిన వీరార్జునుడు అట్టి తిన్నడికి అవమానాలు అగ్ని పరీక్షలు ఏంటి స్వామి దేవి, అర్జునుడుగా అతడు శత్రువులందరినీ జయించాక లోశత్రువు అయిన అహం అతనిలో విజృంభించింది. కృష్ణ భగవానుడు తన అండనున్నాడన్న సత్యాన్ని విస్మరించి అసహాయసుడునని అహంకరించాడు. ఈ జన్మలో కూడా ఆలక్షణమే ఈశ్వర తిరస్కారంగా అతన్ని ఆవరించింది. ఖండబలమే సర్వం అన్న భ్రమలో ఉన్నాడు. ఇటుపైన పరిశుద్ధుడై సత్యస్వరూపాన్ని పరంజ్యోతిని దర్శిస్తాడు. అన్నపూర్ణాదేవి, నీ ముద్దుల పెట్టడు నిన్ను తలచి పిలిచే వేళ ఇది. అన్నం పెట్టవా, జ్ఞాన ప్రసూనాలు ప్రసాదించవా?
అడిగేవాడివా తీర్చేవాడివా? అలాంటి వాడిని అనుకో. ఏమిటి అలా నీరసంగా దీనంగా ఉన్నావు? ఎల్లా రాణిగారిని అడుగు. ఓహో, ఆలి మీద అలిగి ఉన్నావా? అలక్క ముద్దెట్టుకోమంటావా? అమ్మో, బాగా ఆకలి మీద ఉన్నావు. అరక్క లంకనమా దొరక్క ఉపోషమా? ఎలాగైనా పుణ్యమేట్లే. ఇవాళ శివరాత్రి. నువ్వు అదే మాట. ఎవడయ్యా శివుడు? కనపడకుండా నన్ను నా అల్ని యాపకి తింటున్నాడు. ఇవాళ ఆయన గారి పూజ అయితే నేనెందుకు పత్తుండాలా? నాకే కర్మని. అంతే మరి. అయినా పూజలు పుట్టినరోజులు అయితే విందులు చేస్తూ తింటారు కానీ కడుపు కాల్చుకుంటారా? అది గలాగాను. ఆ మాట రాణి గారికి చెప్పు. ఇవాళ తినకూడదు, తినాలన్నా ఏటి దొరకదు అని శకునాలు చెప్పింది. చేపాలెట్టింది. ఒకవేళ దొరికినా తింటే భస్మం అంట. ఆ శివ ఎవడో మూడో కనిప్పి భస్మం చేస్తా అంట. భస్మం. పిచ్చివాడు. శివుని మూడో కంట భగ్గుమనే మంట ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది. మనం తెలుసుకోవాలి అసలు. మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలుగు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్ప ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండ సిరి కన్నా గొప్పది. ఏటయ్యా మళ్ళీ శివుడు అంటావు? వెళ్ళు, అసలే నాకు సిర్రెత్తిపోతాంది. అమ్మా, అమ్మా నేల, సౌలు తమరు ఊరు పేరు లేనివాణ్ణి తల్లి. శివయాను సాంబయాను, ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలచినా పలుకుతాను. అది సరే కాని నీకిదేమన్నా బాగుందమ్మా నేల? సౌలు, నా పేరు పేరే ఏమిటి? నీ కథ తెలుసు, నీ మామ కథ తెలుసు. అదే అడుగుతున్నాను. ఏమ్మా, అతనికి శివుడు గివుడు లేడు కదా, ఇంకా శివరాత్రి నవరాత్రి అని నియమాలు పెడతావా? వేట దొరకదని శకునం చెబుతావా? అది కాదు సౌలు. ఇవాళ సింహం కాడి నుంచి సీమ దాకా ఉపవాసం ఉండి తిన్నడు సింహం కాడు చీమ కాడు, మనిషి, నీ భర్త. మొగుడు పెళ్ళాం సగం సగం కదా, సగం నేను సగం తాను అన్నట్టు ఉండాలి కదా. నీ మొగుడికి ఆకలిస్తే నువ్వు బోగెట్టాలి కానీ ఆ దేవుడు దిగొస్తాడా? శివుడాజ్ఞ లేనిదే ఏమీ దొరకదంటారు. ఆజ్ఞ అయిందేమో ఇచ్చి పంపాడు. అలాగా? మరి తను రాలేదనా? ఎందుకొస్తాడు? నువ్వు సాధించావని అలిగి ఏటిగట్టును పడుకున్నాడు. నేను కనిపిస్తే ఇచ్చి పంపాడు. ఆయన మీకు తెలుసా? బాగా, నాకు చాలా దగ్గరలే. అయ్యో, నిలబడే ఉన్నారు. కూర్చోండి, కాసిన పాలు తెస్తాను. వద్దమ్మా, ముందు వంట చేసి అతనికి తీసుకువెళ్ళు. ఆ తిన్నడి కన్నీరు తుడిస్తే అదే నాకు అభిషేకం. అలకా ఆకలా? మొక్కు పళ్ళించుకుంటాం, మన్నించు దొరా. బోతిందు కానీ రా మావా, నీకోసం ఉండాను, నా కోసం కూడాను. నేను ఉపవాసం ఉండను. మొత్తం మీద నీ మాట నెగ్గిందిలే మావా. నేనేమో ఏట దొరకతన్నానా, ఆ దేవుడేమో దొరకబెట్టాడు. తప్పంతా నాదే. ఏంటో అప్పటికలా బుద్ధి మసికేసింది, మాట పొగరెక్కింది.
మావా ఆ పెద్ద అదే నువ్వు పంపిన సాంబయ్య నన్ను మందలిస్తా ఉంటే మా అయ్య కోంబడినట్టే ఉంది. పిచ్చిదానా, ఆలి మగడంటే సగం సగమే. ఆడికి ఆకలిస్తే నీ కడుపు నకనకలాడాలి, ఆడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కాల్లో నెత్తురు సిమ్మాలే అని. ఈ తిండి ఎక్కడిది? ఈ పంచ్ ఎక్కడిది? ఈ పంచ్ నీదే కదా మావా, ఇందులోనేగా ఏం పంపినావు? నే పంపడం ఏంటి? ఇవాళ నేను అసలు ఏటే కొట్టలేదు. పై మీద బట్ట పచ్చెత్తుకుపోయింది. ఎల్లెళ్ళి ఆ గుళ్ళో వాళ్ళని. మరి నువ్వు వెళ్ళి తెచ్చుకోలేదా? నేనా గుళ్ళోకా? మరి నీ పేరు చెప్పి నువ్విచ్చినావని చెప్పాడా సాంబయ్య? ఎవరు? ఆ పెద్ద ఆయన. ఆడి పేరు సాంబయ్య కాదు, శివయ్య. నా పేరు సాంబయ్య అంటారు, కొందరు శివయ్య అంటారు. ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలిచినా పలుకుతాను. మామా మామా, ఆ శివయ్య ఎవరో తెలుసా? ఆ సాంబయ్య ఎవరో తెలుసా? కొండ మీద దేవుడు, కొండ కాదు కైలాసం నుంచి కదిలొచ్చాడు. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, ఈ ప్రసాదం తెచ్చాడు. ఎవరు? ఆ ముసలాయన దేవుడా? మరి ఆ సంగతి చెప్పడే. స్వామి నన్నేలినోడా. అయినా ఆడేం దేవుడే, కండ లేదు కత్తి లేదు. అసలు దొంగేసాలేంటని? నీకాడ సాంబయ్య, నాకాడ శివయ్య అంటే దొంగ పేర్లేంటి? స్వామి నాతో దోబూచులాడి తప్పుకున్నావా తండ్రి? నీ పాదాలంటి మొక్కనే లేదే, పాలోసి కడగనే లేదే. నిన్నలా నిలబెట్టే మాట్లాడి పంపేశానా స్వామి? స్వామి చూడు, నా కోసం నా కళ్ళకే చూడవే, మమ్మల్ని దారిని పెట్టే కోసం నిన్నే కదిలిచ్చా. మాటలవే, ఆ మాటలేంటే, ఆ చూపేంటే? ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని సూపు. స్వామి తండ్రి మా కోసం వచ్చినావా? నా తండ్రి మా కోసం వచ్చినావా? ఏంటి ఈ మాయ? నేనే నీ ప్రాణమన్నావు, నా కోసం మీ అయ్యని కూడా నీ వదిలేసి వచ్చావు. ఈ అడివే మన స్వర్గం అన్నావు. స్వామి మన మధ్యకి ఎన్నెలు కూడా దూరలేదన్నావు. మన ఇద్దరిని ఎవరూ ఇడదీయలేరన్నావు. సాంబయ్య స్వామి స్వామి, ఇవాళ నేను నిన్ను కొట్టేనే, శివయ్య ఇంత పని చేసింది నేను కాదే, అడే ఆ మాయిదారు దేవుడేనే. రే దేవుడా, నువ్వెక్కడున్నా సరే ఇవాళ నీ అంతు చూస్తా. నిన్ను ముక్క ముక్క చేసి బూడిచ్చేస్తా. నా నీళ్ళని నా కాకుండా చేసి నువ్వు బతకలేవురా. అక్కడే 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 ఇంకా చూపు ఏం చెప్తావు? శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా
భక్త చింతామణి యాత రక్షామణి సర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులం నెమ్మది నిలిపి ఫల్మూగ జీవము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మదాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలను ఎన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వము చేసి కైవల్యమీయంగలేవా ప్రభో పాహిమా 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 శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదనీయగా శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదనీయగా ఆలయమన్నది లేదని నీకై అల్లెను గురులను సాలీడు ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్ని పరీక్షను పొందాడు నీ గుడి రూపము చెరిపిన దీపము మృంగదలంచెను గురువు ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తిన సంగిన దేవ శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను గోవరా దేవర కైవల్య పదమీయరా పన్నగమొక్కటి ప్రతి ఉదయమున ఎన్నో మణులను తెచ్చేది నిన్నే పూజించేది పాముయు నచ్చిన పూజను మెచ్చక ఏనుగు రాణిని తుడిచేది వేరే పూజలు చేసేది ఒకరుగా నచ్చిన పూజలు నల్లని కరికమ్ములు పగబూని తరుణము కొరకై వేచినవి కుండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే కొండను మోదగ కుంభము పగులగా రెండొక తరి మరణించే నీకై కోరిన ఆ ప్రాణులకు నీ సాయుధ్యము లభించే జంతు సంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయరా బొందితో కైలాసం అంటే ఇదే కాబోలు. ఇంత భాగ్యం పొందటానికి ఎంత పూజ చేసుకున్నాడో ఆ అబ్బాయి. అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. అతను కొండమెట్ల దాకా రావడమే గాని కోవిల్లోకి రాగానే చూడలేదు, దేవునికి మొక్కగానే చూడలేదు. మరి రోజు కోవిలకెళ్ళి సేవలు చేసే నాకు అందులో 100వ వంతు భాగ్యం కూడా దక్కలేదు. దక్కిందిగా.
ఆ ఘట్టం చూసే భాగ్యం దక్కిందిగా బాబు. అయినా దగ్గరున్న బిడ్డల కన్నా దారి తప్పేవారి మీదే తల్లికి దేవుడికి శ్రద్ధ ఎక్కువని మీ అవ్వగారు చెప్పేవారు. అయితే నాన్నగారిని కూడా చేరదీస్తాడా దేవుడు? పిచ్చివాడ, నాన్నగారు ఎప్పుడూ దేవుడికి దగ్గరే. మొన్న ఈ కోయబ్బాయి పెళ్ళానికి విభూది అది ఇచ్చారా? వీడి గురించి ఆయనే దేవుడికి చెప్పుంటారు. పాపం అందుకే ఇంకా కైలాసం నుంచి రాలేదు. ఏమో మరి. ఒరే, ఇంకా తెల్లాలేదు కదా, నన్ను ఒక్కసారి గుడికి తీసుకువెళ్ళి దేవుణ్ణి ఆ పిల్లాన్ని చూపించవురా? రామ్మా. మీ నాన్నగారు ఏమి అనరు, నీ చెప్తాగా. రామ్మా. ఎక్కడికి ప్రయాణం? గుళ్ళోకండి. ఆ కోయవాడి కోసమా? వాడు మహాభక్తుడు. నార్మల్. ఆ కోయవాడిని కోవెల్లో పడుకోబెట్టి నగా నట్రా అక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వచ్చేస్తావా? నాన్నగారు, అక్కడ ఏదైనా పోతే ఏమిటి నాకు దిక్కు? నీ పని పద. తర్వాత చెప్తా. నాన్నగారు. వాడు అరిచి చచ్చినా సరే నువ్వు తలుపు తీయకు. తీశావో చంపేస్తా. అమ్మా, రంజనం, కాలు కందేను బాలా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని
ఏరేడి తేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేన నీ సేవకు జుంటి తేనె కరకుట్లు కానీ తీయని తేనెలో దోర ముక్కలు నంచుకు తింటే కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనే ముక్కలు చల్లారిపోతాయి రా కానీ నిన్నే కన్నెత్తి పన్నెత్తి పలుకు పరపద్దులే బొబ్బు తిన అదే పది ఇంచేపు ఇక్కడే ఉంటావు కదయ్యా ఇంతక్క చూసావు ఇంతక్క నవ్వావు ఇంట్లో దాముకున్నావా మనం అరగించు బొవ్వు అరగించు తండ్రి ఇక్క మోమాటమా పెట్టు చేస్తున్నావా ఏ రుచిగా ఉండదు అనుమానమా నేను రుచి చూసి తెచ్చాడే దోరగా కాల్చాను ఇట్టే నోట పెడితే అట్టే కలిగిపోతాయి చూడు ఆసామి నిన్నే తినవయ్య నా కన్న తండ్రి మారాము చేయకు మము కన్న తండ్రి ఆకలేసి నీవు అలమటించేవు అలమటిస్తే కనుల కన్నీరు కారు నీ కంటి నీరు నే చూడలేను నువ్వు నా కన్న తండ్రివే కానీ ఆరగించే కాసేపు నా బిడ్డవి నా చేత్తోనే తినిపిస్తా నీ సేపు తీయదు ధర్మం కాదు బాబు నా స్వామి భూమి పెడుతుంటే లాక్కొస్తున్నారు పాపం మహాపాపం ఈశ్వర పరమేశ్వర నన్ను కన్న తండ్రి నన్ను విడిచిపెట్టమను ఓరి దౌర్భాగ్యుడా ఎంత పాపాన్ని కొడిగట్టావురా మహాశివరాత్రి పర్వదినాన ఒక పాడు దండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా నీకు రౌరవాది నరకాలు కూడా చాలవురా సాములు నా సావుకు బొవ్వ పెడుతుంటే లాక్కొచ్చారు వదలమని సాములు స్వామికి నువ్వు బొవ్వ పెడతావా ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా దొంగ వెతవా
చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. నా తండ్రి తప్పైపోయింది. నీతో నాకు అట్లేటి. బుద్ధి స్వామి, బుద్ధి పిలిపించుకో తండ్రి. నువ్వు తినేదాకా నా పానం బాగోదు. విన్నారా వీడి పిచ్చి మాటలు? అంతా నాటకం. ఈ వ్యధవకి భక్తిట. చెప్పు, అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు చెప్పు. స్వామి, ఆకలి అవుతుందా స్వామి? ఏంటి మావా ఇది? నేలా ఏమైంది? నేలా నా స్వామికి పోగు పెట్టాలి. వదలమని చెప్పు. ఇదో తోడు దొంగ. ఏమే కోయదాన, నీ మొగుడెత్తుకొచ్చిన చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. చాలు కాదు, మా మావ అంటాడు కాదు, ఏమంటాడు కాదు చాలు. ఏయ్, చాలు. కడపటిసారిగా అడుగుతున్నాను, చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ప్రభో ప్రమథనాథ, తల్లి జ్ఞాన ప్రసూనాంబ, ఏమిటి ఘోరం, ఎందుకీ అవమానం? పరమేశ్వర, నా ఇల్లు వాకిలి కన్నా నీ కోవెలే నీ సేవలే మిన్నగా ఎంచుకున్న బంటునే శివరాత్రి పర్వదినాన ఒక అధమాథముడు కోయవాడు తాగి నీ కోవెల్లోకి దొరబడ్డమా? మధ్య మాంసాలతో నీ సన్నిధినే మైలపరచడమా? జగన్మాతను అలంకరించిన చంద్రహారాన్ని అపహరిస్తాడా? స్వామి, నీ త్రిశూలం ఏమైంది? నీ మూడో కన్ను ఏం చేస్తోంది చెప్పు. అవునులే, ఈ కోవెలకు నన్ను కాపలా ఉంచావు. నువ్వెందుకు కలగజేసుకుంటావు? నేనే వాణ్ణి చంపుతాను. యారా పాపి, నేను నా స్వామి పుణ్యమే తప్ప అన్యమెరుగున అమాయకులమే. దుర్మార్గుడా, ఎందుకు ఈ పని చేశావు? నా స్వామి నీకేం అపకారం చేశాడు? నిన్ను ఖండ ఖండాలుగా నరికి. శివ శివ తండ్రి. మాకెందుకు ఈ మైల? ఆ పని దేశమేలే రాజుది. రెడ్డి గారు, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. వాణ్ణి తక్షణమే పరిమార్చండి. నన్ను దహిస్తున్న ఈ అవమానాగ్ని వాడి రక్తంతో చల్లార్చండి. వాణ్ణి చిత్రవత చేసి సువర్ణముఖిలో మొసళ్లకు విసరండి. లేదా నేనిప్పుడే సోదరుడు వీరభద్రుణ్ణి, నందీశ్వరుణ్ణి, ప్రమథ గణాల్ని కిందికి పిలిచి దక్షయజ్ఞ వాటికిలా ఊరు వారా దట్టం చేయిస్తాను, సర్వనాశనం చేయిస్తాను. పెద్ద స్వాములు, తమరు భూలోక పరమేశ్వరులు. తమరి మాట నాకు శివుడు అగ్గిలాంటిది. ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు. అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండానే నేను ఈ ఊరు వారా తగబెట్టించేస్తాను. సోనముఖి చేత పరవలు తొక్కించి ముంచేస్తాను. అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తాను. కాశీ, చిన్న స్వాములు, రెడ్డి గారు, మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు. పల్లకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు మీకంతా ఒక్కటే. ఎవరు సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి. కాశీ, నార్మై, ఇంటికెళ్ళి ఓ. ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నాను. నేను నీ తండ్రిని. అదే నా కర్మ. ఏదో పాపం చేసి మీ కడుపున పుట్టాను. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నాను. సరే. పెద్ద స్వాములు, ఇది పద్ధతి కాదు. మీరే చేస్తే నేనెందుకు ఈశ్వరుని? ఆ మాటే చెప్తున్నాను. నేను కైలాసనాథ శాస్త్రిని. భక్తజన హృదయాలను రంజించి ఏకఛత్రాధిపత్యంగా అయ్యలే ఈశ్వర కుమారుణ్ణి. పెద్ద స్వాములు, ధర్మబలం ముందు ఈశ్వరుడైనా తలంచుతాడని తమరే చెప్పారు. శివుడికి శివమైనా సింహమైనా సమానమని తమరే సెలవిచ్చారు. నింద మోసేవాడికి సమాధానం చెప్పుకునే అవకాశం ముందు ఇవ్వాలి. అయినా చిన్నస్వాములు, నాన్నగారు దేవుళ్ళు అంటాడు. ఆయన్ని శంకించడం తప్పేమో. ఒక్కసారి ఇటు చూడండి. అబ్బాయి, అమ్మవారి చంద్రహారం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చంపేస్తాను. ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు. అతని చావు బ్రతుకుల గురించి మనం తర్జన భర్జన చేస్తుంటే అతను ఏదో అతిలోక పారవశ్యంలో మునుగున్నాడు. అతన్ని దొంగంటే ఎలా నమ్మడు? ఆ భక్తి చూడండి. అది భక్తి కాదురా, తాగుడు మైకం, దొంగ నాటకం. అమ్మా, ఎక్కడుంది ఆహారం? నువ్వైనా నిజం చెప్పు. చెప్పమ్మా. మాకేం తెలియదు సావులు. మొన్న పెద్ద సావులు నా చేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు.
అందుకని పగబట్టి శాంతించండి భక్తులారా, శాంతించండి. ఏదో ప్రాణ భయం వల్ల పాపం అలా అంది, మనం లక్ష్య పెట్టరాదు. చూశారా, 10 మంది విచారణ అంటే ఇలాగే ఉంటుంది. తరా నేను చెప్పే సత్యం. పెద్ద సావులు సావులేమో ఆడే దొంగ అంటారు, ఆడేమో నాకేం తెలియదు అంటాడు. నేను చూశానయ్యా. మరి ఎందుకు పట్టుకోలేదు? ఆ నాకెందుకు లాక్కోలేదు? వాడు పరిగెడుతుండగా నేను చూశానని చాలా మంది చాలా పనుల మీద పరిగెడతారు. వాడు గుళ్ళో లింగాన్ని తాగ్గానే పెద్ద మంట వచ్చింది. నేను ఇంటికి పరిగెత్తాను. నేను కూడా దొంగలు కావచ్చుగా? ఏంటి? నేను ఆ సంగతి అమ్మకి చెప్పగానే మీరు నన్ను గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి కోళ్ళు పరిగెత్తారు. మీరు కాకూడదా దొంగలు? కాశీ, హద్దు మీరుతున్నావు. ఇంకా మేరలేదు. రెడ్డి గారు, ఇలా కప్పల తక్కిడలా ఎవరికి తోచినట్టు వాడు వాగుతుంటే ఇక ధర్మ నిర్ణయం జరిగినట్టే. పైగా నా కోవిల ముందు నన్ను అనుమానించడం, అవమానించడం, చిచి, నేను అనుగ్రహించలేను. తౌర్ని అవమానించడం ఎంత మాట! ఆడు దొంగని తెలిసి నగ రాబట్టుకోవడానికి మార్గం దొరక్క తండండి, చావగొట్టండి. దాన్ని వాణ్ణి నిజం చెప్పేదాకా కొరడాలతో రక్తం కారేలా కొట్టండి. దండం దశగుణం భవేత్ అన్నారు. తంటేనే నిజం బయటపడుతుంది, హారం మీ కాళ్ళ ముందు పడుతుంది. ప్రభు, ఆ మార్గం నాకు నచ్చింది. ఇందాక ఆయన స్వయంగా కొట్టారు. జాలిగుండి కాబట్టి మెల్లగా వేశారు దెబ్బలు. నాకు అవకాశం ఉంది, క్షణంలో తెలుస్తాను. నిజం చెప్పు. హారం ఎక్కడ? చెప్పు చెప్పు. నాకు తెలీదు. దాన్ని పట్టకండి బాబు, దాన్ని చంపకండి బాబు. నీ తల్లి లాంటి బాబు. అవును బాబు, నీ తల్లి తర్వాత తల్లి లాంటి బాబు, కాశీ బాబు. ఇదిగో ఈ హారం, ఇదిగో కావాలంటే తీసుకోండి. ఇందా అమ్మోరు నాగా అచ్చిరాదని మొత్తుకున్నా నీ నాయన పిచ్చిది ఒప్పుకోలేదు. లక్షల దండ కోసం కోట్లు విలువ చేసే నా బిడ్డను తప్పకండి బాబు, మమ్మల్ని పోనివ్వండి. ఏమే అంటే పూజారి కైలాసనాథ శాస్త్రి గారు మీ అమ్మాయిని రెండో నిజమే మహాప్రభు, మమ్మల్ని పోనండి బాబు. ఆకలి తోడని కడుపు కారడి అచ్చట, చూడలేక నీ ఆకలి తీర్చలేక కనులాడి ఇచ్చట. ఇదేమి ముచ్చటో అర్ధాకలి పాలు చేసిన కిరాతకుడన్, బహుజన్మ పాపముల్గాక ఇదేమి కర్మము, అకారణ బంధము కల్గే ఈశ్వరా, అకారణ బంధము కల్గే శ్రీకాళహస్తీశ్వరా. దేవరా, నా తండ్రి, బుద్ధి బుద్ధి
ఇంకెప్పుడు పరాజకాలను తిను బహు తిను. కనగుట్లే తేనేది సామే అలిగా ఆవులకి ఇసేసావా? వాళ్ళు ఎత్తుకుపోయారా? చెప్పు సామే, పన్నెత్తి పలుకు, కన్నెత్తి చూడు సామే. సామే ఏంటిది? నీకంట నీరా? ఆకలేసా? నోటికాడు కూడు లాగేశానా? చెప్పు సామే, ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు. బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట. ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు. అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా. అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి సామే? ఏం బాగోలేదు సామే. నాకు చాలా గుబులుగా ఉంది. చెప్పు తండ్రి. నా కోసమా? దారి తప్పిన పిట్టడు దారికి వచ్చాడని సంతోషమా? అన్నాడు కొట్టారనా? నాకేం దెబ్బలు తగలేదు సామి. చూడు, ఈ కట్టె చాలా కట్టిది. నువ్వు కట్టిందేగా, దెబ్బలాను. ఇది నవ్వు కాదు, ఏడుపు కాదు. అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి. నాలకపడి ఉంటుంది పాపం. అమ్మా, మందేయాల సామ కంటికి జబ్బొచ్చింది. ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా సామే? సామే, ఓ సిడికి చెప్పిన ఎప్పుకాయ పసాకి తెస్తా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా. చీటి కంటే సిడికి చేపాకు. నొప్ప ఏ కంటికి అని నువ్వే అడుగుతావు. ఇదేంటి, మందు కూడా చెప్పిందా? బెడిసిందా? నాకేం దారి? నా తండ్రి, ఇలాంటి పని చేశానేటి? కళ్ళు మొత్తం పాడు చేశానా? సగం లోకం చీకటి చేశానా? సగం లోకం చీకటి చేశాను తండ్రి. తెలిసింది తెలిసింది. కంటి కన్నే మందు, నా కన్ను. నాదేటి, ఇది నీదేగా. ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి, ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం, ఏ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు. నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కన్ను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు, నాకు ఉంది. నువ్వే చెప్పావుగా, మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు నొప్పి తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు
అపూర్వమైన నీ అర్చనతో నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం. పరమేశ్వర, ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు. ఉన్నదల్లా నీ పదపద్మ రేణువుని నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి. ఆనాడు అర్జునుడిగా అర్థించితే ఈ జన్మ విధించావు. ఇకనైనా మోక్షం ప్రసాదించు. తల్లి, తనయుని దయచూడు. దేవర కైవల్య పదమీయరా